ఆఫీసర్ కి నీతిగా పనిచేస్తున్న ప్రతి పోలీస్ ఆఫీసర్ కి నీతిగా పనిచేస్తున్న ప్రతి పోలీస్ ఆఫీసర్ కి మల్లికా ఖార్గే గారికి మల్లికా ఖార్గే గారికి నీతిగా పనిచేస్తున్న ప్రతి పోలీస్ ఆఫీసర్ కి ఎలక్షన్ కమిషన్ వెంటనే ఎలక్షన్ కమిషన్ వెంటనే ఎలక్షన్ కమిషన్ వెంటనే. తిరుపతి ఎస్పీ కుర్చీతో రాష్ట్ర ప్రభుత్వం మ్యూజికల్ చైర్స్ ఆడుకుంటా ఉంది. నేను ఒకటే అడుగుతున్నాను, ఎస్పీగా మల్లికా ఖార్గే గారు చాలా సిన్సియర్ అధికారి, నిజాయితీ గల అధికారి, నిబద్ధత గల అధికారి. బాధ్యతలు తీసుకున్న 20 రోజులకి ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది? తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చేసినటువంటి నకిలీ ఓట్లకు సంబంధించినటువంటి కేసులన్నింటినీ తిరగదోడటం, పోలీస్ అధికారుల యొక్క అక్రమాలను ఉక్కుపాదంతో తొక్కడం, వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నటువంటి ఇసుక మాఫియా అయితే ఏమి, గంజాయి మాఫియా అయితే ఏమి, అదేవిధంగా పశువుల అక్రమ రవాణా పైన ఉక్కుపాదం మోపడంతోనే ఈరోజు ఎస్పీ గారు మీకు చెప్పినటువంటి పనులకి తలవపలేదనేసి, మీ ఆటలకి మీ యొక్క దౌర్జన్యాలకు వంత పాడలేదని ఈరోజు ఎస్పీ గారిని, ఒక బాధ్యత గల ఐపీఎస్ అధికారిని 20 రోజులకే బదిలీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా బదిలీలు. ఈ రోజున్న ఐపీఎస్ అధికారి, ఇప్పుడున్న ఐఏఎస్ అధికారి రేపు ఉండటం లేదు. వారం 10 రోజులకే పోస్టింగ్ వేసిన వారం 10 రోజులకే ఇటువంటి బదిలీలు చేస్తూ అధికారంలో ఒక అభద్రతా భావం వచ్చేసింది, భయం సృష్టించాలనే పరిస్థితి వచ్చింది. రానున్న ఎన్నికల్లో మీకు అనుకూలంగా పనిచేసే అధికారులు రీషఫల్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఎంతో కష్టపడి ఐఏఎస్లు ఐపీఎస్లు చేసినటువంటి అధికారుల యొక్క జీవితాలతో ఈ విధంగా చెలగాటమాడుతున్నారు. నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి, ఐపీఎస్ అధికారిని ఇక్కడ నుండి అక్కడికి బదిలీ చేయగలవు, అక్కడి నుండి ఇక్కడికి బదిలీ చేయగలవు, కానీ వాళ్ళ ముందున్నటువంటి ఐపీఎస్ అనేటువంటి పదంలో ఒక పదాన్ని కూడా కదల్చలేవు, మార్చలేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎంఆర్ఓల బదిలీలు, మున్సిపల్ కమిషనర్ల బదిలీలు వారం 10 రోజుల లోపలనే ఇట్లా అధికారులతో చెలగాటమాడేది. నిజాయితీ కలిగిన నిబద్ధత కలిగినటువంటి అధికారుల జీవితాలతో మీరు చెలగాటమాడుతున్నారు. దీనికి భారీ మూల్యం చెల్లించి వస్తుంది. తక్షణం ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు కూడా స్పందించి జరుగుతున్నటువంటి అక్రమాలని నిగ్గుదీయాలి. 45 రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి సర్కార్కి తగిన విధంగా గుణపాఠం నేర్పించాలని తక్షణం ఈ సందర్భంగా గవర్నర్ జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీకి డిమాండ్ చేస్తున్నారు.